ఫ్రెండ్స్ మన రేవైతే ఇదేను తెప్ప అయితే ఇంకా లోపలికి అయితే తోసేస్తాను. ఇంకో విషయం కామెంట్ చేస్తున్నారు, ఇసుక పూర్లు అంటే ఇసుక దొండలు అంటారు కదా, ఇసుక దొండలు ఏ విధంగా పడతారు, వలలతో కాకుండా ఇంకో విధంగా పడతారని అన్నారు కదా, అది ఎలా పడతారు ఒకసారి మాకు చూపిండి అని కామెంట్ చేస్తున్నారండి. ఆ ఇసుక పూర్లు పట్టే పనిముట్లు అయితే ఇవేనండి. ఇది చూడండి, వీటిని నీటిలో వేసేస్తారు ఈ పైపులో. ఇందులో లోపలికి చేప వెళ్తుంది, బయటకైతే రాలేదు. వెళ్ళిన చేప ఈ తిత్తులు అనేది ఉండిపోతుందండి. ఇవి నీటిలో వేసేస్తుంటారు, దానికి ఒక తాడు కట్టి ఇలాంటి ఒక బోట్లు కట్టుంటారండి. 2 రోజులకు ఒకసారి లేదా 3 రోజులకు ఒకసారి వెళ్ళి ఆ బాటిల్ లేపితే అందులో చేపలు ఉంటాయి. ఇసుకపూరి చేప అనేది 2-3 రోజులైనా అలాగే అందులో ఉంటుందండి. అదైతే చావదు, ఎన్ని రోజులైనా అది ఉంటుంది, వారం దాకా కూడా ఉంటుందన్నమాట. అది చనిపోయేదానికి అవకాశం అయితే ఉండదన్నమాట. ఇది ఫ్రెండ్స్ మీరు అడిగారు కాబట్టి నేను చెప్పాను. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం, మనకేం చేపలు పడి ఉంటాయో చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ గోడం అయితే ఎత్తుతున్నాము, ఏం చేపలు పడి ఉంటాయో చూసేద్దాం. అయ్యా ఏం లేదండి, ఒక్కటి ఉంది. ఫస్ట్ పోనీ కదా, వదలకూడదు. ఒకటైనా అస్సలు వదిలేదేలే. ఈరోజు వారికి ఖర్చులు ఎక్కువ ఉన్నాయి. ఒకటి ఉంది ఇందులో కూడా. మొన్న పెట్టిన వీడియోలో నేను నీటిలోకి దిగి, మా మామ నీటిలోకి దిగాడని నేను కూడా దిగి ఒక కొడం అయితే పెట్టానండి, బౌను. ఆ బౌన్లో ఇప్పుడు ఏం చేపబడి ఉంటుందని చూద్దాం. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి నీటిలోకి దిగాలి, తప్పదు. ఇప్పుడైతే మంచు పడుతుంది, అయినా కానీ తప్పదనండి. ఇయా చూడండి ఏం పడ్డాయి నీటిలోకి దిగిన దానికి. ఏమి లేవు, చిన్నవి పడ్డాయండి, ఇడిచిపెట్టేటి. చాలా ఇది కూడా ఇడిచిపెట్టేది. రాయా వదిలిపెడతాం మిమ్మల్ని. అయ్యో ఇది ఫ్రెండ్స్, ఈ చేప తోక చూసారా, కత్తిరించేస్తుంది కదా. ఇది వచ్చి అంటే రొయ్యలండి, ఇది రొయ్యల పనులు. ఇవి బౌన్లో పడినప్పుడు రొయ్యలు చేరి కట్ చేస్తాయి అనమాట, చిన్న చిన్న రొయ్యలు. ఈ చేపనైతే విడిచిపెట్టేస్తున్నాం. ఇంకొకటి ఉంది వదిలేది.
రకరకాలుగా ప్రయత్నిస్తున్నాను చేపలు పట్టాలని, కానీ పడట్లేదు. పడని దానికి నేనేం చేయలేనండి. ఇదిగో ఇది ఒకటి పడింది, దీన్ని కూడా వదిలిపెట్టేస్తున్నా. దీనైతే విడిచిపెట్టనండి. ఇది కేజీ వచ్చి 20 రూపాయలు పడుతుంది, 1 కిలో వచ్చి 20 రూపాయలు పడతాయి మాకు. ఇవన్నీ ఇవి వచ్చి కిలోకి వచ్చి ఒక 10 పీసులు, 8 పీసులు, 7 పీసులు పడతాయండి. ఇవి వచ్చి 20 రూపాయలు అన్నమాట కిలో. ఇట్లనైతే వేసేస్తున్నా. చేపలు పడలేదు కదా, ఇంకా వాటినే ఎత్తుకెళ్ళాలి దరికి. ఈరోజు చేపలేట ఏం బాగలేదు. ఫ్రెండ్స్, లోపల చెరువు లోపల పట్టుకొచ్చిన చేపలైతే ఇయ్యాను. ఇప్పుడు కొరమేన్లు పెట్టున్నాం కదా, వాటిని చూద్దాము. ఇక్కడ తెప్పైతే పోదండి, చూడండి ఎంత మెట్టు ఉందో. నడుచుకుంటూ వెళ్ళాలి. ఏమైనా పడవని ఏమైనా చూద్దాం కొరమేన్ బోన్లలో. ఇలాంటి ప్లేసులలో పాములు ఉంటాయండి, కొంచెం చూసుకొని జాగ్రత్తగా వెళ్తుండాలి.
ఇందులో అయితే ఏం లేదు. ఇందులో కూడా ఏం లేదు. ఇందులో కూడా ఏం లేదండి. నీళ్ళు ఎండిపోయినాయి బాగా. ఇందులో కూడా ఏం లేదు. పెట్టాను, ఇంకా పెట్టలేదు అనుకుంటా. ఇప్పుడు వీటిని అయితే మార్చేస్తానండి. కొంచెం లోతున్న ప్రాంతంలో అయితే పడతాను తీసుకెళ్ళి. ఫ్రెండ్స్, ఈ బౌండ్లో అయితే ఏదో చేప పడి ఉంది చూడండి. కనిపిస్తుందా? మిసాల్ జల్ల. ఈ చేపనైతే మన ఇండియాలో బ్యాన్ చేశారండి, తినకూడదని. అయినా కానీ కొన్ని ఏరియాల్లో తినేస్తుంటారు. ఫ్రెండ్స్, ఈరోజు చేపలే తీయండి. చాలా అంటే చాలా దారుణంగా పడ్డాయి చేపలు. వలలలో కూడా ఏం పడలేదు. వల మొట్టే తింటికి తీసుకెళ్ళిపోతున్నాను. కొద్దిగా చిక్కుపడి ఉంది, దాన్ని నీట్గా బాగా చేసేస్తాను. ఇదనమాట ఈరోజు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవన్నమాట పడిన చేపలే తీయే, కొద్దిగా పడ్డాయి. చాలా కష్టపడుతున్నాను పెద్ద చేపలు ఏమైనా పడతాయని. నేను ఎంత ట్రై చేసినా కానీ అవి అయితే పడట్లేదు అనమాట. వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.